నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, అన్ని రకాల సెలవులతో పాటు ఇన్సూరెన్స్ మరియు ఇతర వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాజమండ్రి కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా, నిరసన ప్రదర్శన నిర్వహించారు. శ్యామలా సెంటర్లోని సిఐటియు ఆఫీస్ నుండి బయల్దేరిన ఆశా వర్కర్లు కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చి నిరసన తెలియజేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు సమర్పించారు. ఈ ధర్నాలోని ప్రధాన డిమాండ్లు: ఆశా వర్కర్లకు వేతనాలు పెంచి 7 ఏళ్ల దాటిందని, పెరిగిన ధరలకు అనుగుణంగా వెంటనే కనీస వేతనాలు చెల్లించాలని కోరారు. గత 20 ఏళ్లుగా ఆరోగ్య శాఖలో సేవలందిస్తున్నప్పటికీ ఎలాంటి సెలవులు లేకపోవడంతో తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నామని, అంగన్వాడీల తరహాలోనే వారాంతపు, పండుగ, జాతీయ, క్యాజువల్ మరియు మెడికల్ లీవ్స్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెల్లిస్తున్న వేతనంలో నెలకు పీహెచ్సీలు మరియు ఆసుపత్రులకు వెళ్లడానికే రూ.3000 నుండి రూ.4000 ఖర్చవుతుందని, పీహెచ్సీకి వెళ్లే ప్రతి సందర్భంలోనూ టీఏ, డీఏలు చెల్లించాలని కోరారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ఏఎన్ఎం, జీఎన్ఎం శిక్షణ పొందిన ఆశాలకు పర్మనెంట్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం, దహన సంస్కారాల ఖర్చులు, నాణ్యమైన మొబైల్స్, యూనిఫాం అందించాలని మరియు గ్రాట్యుటీ సీలింగ్ ఎత్తివేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె. అన్నామణి, జిల్లా కార్యదర్శి ఎం. వెంకటలక్ష్మి, కోశాధికారి జి. బేబీకుమారి మరియు పెద్ద సంఖ్యలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఎండ మనకు కొత్తేం కాదు, మనం తిరిగే వర్కే ఎండలో చేస్తాం, వెట్టి చాకరీ చేస్తాం. ఆశ అవని, మిడ్ డే మీల్ అవని, అంగన్వాడీ అవని, వివోఏ అవని, ప్రతి సర్వే విషయంలో కూడా ప్రతి వర్కర్ కూడా ముందుగా ఉంటారు. ఇంత వెట్టి చాకరీ చేస్తున్న వర్కర్లు ఎవరంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి 4 వర్కర్లు లేకపోతే ప్రజల యొక్క కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. మనం కష్టపడతాం కానీ మన సమస్యల పరిష్కారం చేసే నాయకులు ఏ ఒక్కరు కూడా కనిపించట్లేదు. సిఐటి గొడుగులో ఉన్నటువంటి మనమందరం కూడా మన సమస్యల పట్ల ఈదుకొచ్చి బయటకు వచ్చి మనం మన సమస్యల పట్ల మన పోరాటాన్ని ఉద్రిక్తం చేసి మనకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వచ్చేదాకా మనం అందరం కలిపి ఐక్య పోరాటాలు చేసుకునే విషయంలో మనం అందరం కూడా ఐక్యం కలిగి పోరాటం చేయాలని చెప్పేసి ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రతి ఒక్క సోదరికి, అలాగే సిఐటి నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను మిత్రులారా.